ప్రముఖ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహిళల సాధికారత, బాలల సంక్షేమం, మూగజీవాల పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. తాజాగా రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్లీజ్ సహాయం చేయండి అంటూ కోరటం హాట్ టాపిక్గా మారింది. విజయవాడలో ఉన్న నా మంచి ప్రజలారా, ఒక్క మనిషిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి నన్ను నమ్మండి. రవి గారికి విరాళం ఇవ్వండి. మీరు నా ఎన్జీఓకి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఈ జంతు సంక్షేమ సంస్థకి ఖచ్చితంగా సహాయం చేయండి అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా దండం పెట్టిన ఎమోజీని సైతం మెన్షన్ చేయటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రేణు దేశాయ్ చేసిన ఈ రిక్వెస్ట్ పట్ల నెటిజన్లు కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు. రేణు దేశాయ్ సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రీ సినిమాతో టాలీవుడ్కి పరిచయమై తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఆ తరువాత జానీ సినిమాతో పవన్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఆమె ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇచ్చింది. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్లకు 2009లో వివాహం జరిగింది. వీరిద్దరికీ అకిరానందన్, ఆత్య అనే 2 పిల్లలున్నారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్ధలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. పవన్తో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న ఆమె 2 ఏళ్ల క్రితమే టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు ఏం చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది. పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది.